వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 63. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ రమ్య రిసెప్షన్ ఫంక్షన్లో జై దక్ష వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ డే సెలబ్రేట్ చేస్తారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. వర్ధిని గారు మాత్రం కొంచెం దూరంగా నిలబడి అందరినీ చూస్తూ ఉంటుంది. తన కూతురి మొహంలో నిజమైన సంతోషాన్ని చూస్తుంది. అల్లుడు కూడా దొరబాబులాగా దర్జాగా ఉండడంతో వారిద్దరినీ తృప్తిగా చూసుకుంటుంది. ఫంక్షన్ పూర్తవుతుంది. రమ్య వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి, థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు. వస్తావనుకోలేదు. ఎవరో రౌడీ వెధవకి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలి అనుకున్నావు కదా. మరి నీకు కన్న కూతురి మీద అంత పగ ఏంటో నాకు తెలీదు. కానీ నువ్వు ఈ ఫంక్షన్కి రావాలని మనసులో గట్టిగా అనుకున్నానమ్మా. ఎందుకంటే నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియాలి. కూతురనే మాటలకి బాధపడుతుంది కానీ ఏం మాట్లాడలేదు. అటువైపు చూస్తుంది. జై అర్జున్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. చూసావమ్మా, బావ అని పిలుస్తున్నాను కానీ నిజంగా తండ్రిలాగా నా బాధ్యత తీసుకొని నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. ఒక మంచి ఫ్యామిలీకి కోడలిగా పంపించాడు అంటూ జై వైపు చూస్తూ కన్నీళ్లతో చెప్తుంది రమ్య. అది గమనించిన జై, ఏంటి రమ్య అనుకుంటూ వస్తాడు. ఏమీ లేదు బావా, నువ్వెప్పుడు అంటావే నాకు సౌమ్య ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, మీ అందరూ సమానమే అని. కానీ అది అబద్ధం. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేనెప్పుడు మీ ముగ్గురిని వేరువేరుగా చూడలేదు. అవును, వేరువేరుగా చూడలేదు. మీకు అందరికన్నా నేనే ఎక్కువ. వాళ్ళిద్దరినీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పంపించాను, కానీ నన్ను మాత్రం ఇంత గొప్ప ఫ్యామిలీకి కోడలుగా పంపించావు అంటూ అందరి ముందు అలాగే జైని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. రమ్య ఊరుకో, ఏడవకు. జై నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. పాపం రమ్మని ఓదార్చడం చేత కావట్లేదు జైకి. అది గమనించిన అర్జున్ కూడా ఏమైంది రమ్య అంటూ దగ్గరకు వస్తాడు. ఏం లేదు అర్జున్ గారు, దక్ష ఏదో చెప్తుంటే. మీరు నన్ను అర్జున్ గారని పిలవక్కర్లేదు, కాల్ మీ అర్జున్. ఓకే అర్జున్, ఏమీ లేదు. మా అందరినీ వదిలేసి వచ్చింది కదా, కొంచెం ఎమోషనల్ అయింది అని చెప్తుంది దక్ష. అయినా ఇదేంటండి, మా అమ్మాయి మీ దగ్గరికి పంపించి 2 రోజులు కూడా కాలేదు, మా రమ్యని ఇలా ఏడిపిస్తున్నారు ఏంటి అని దక్ష కొంచెం సీరియస్గా అడుగుతుంది. మీరెంత ఇబ్బంది పెట్టకపోతే ఇలాగే ఏడుస్తుంది చెప్పండి. అయ్యో నేనేమీ అనలేదండి. రమ్య ఏమీ లేదని చెప్పు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను కుమ్మేసేలా ఉన్నారు. ఆ మాటకి కొంచెం పక్కకి జరిగి కళ్ళు తుడుచుకొని, అదేం లేదు, వీళ్ళంతా నన్ను బాగానే చూసుకుంటున్నారు. మీ అందరినీ చూసేసరికి మిస్ అయ్యాను అనిపించి ఏడుపు వచ్చింది. ఏడవకూడదు అంటూ రాకీ వస్తాడు. అయ్య బాబోయ్, ఇలా ఏడిస్తే ఎలాగా? నన్ను కొట్టించే ప్రోగ్రాం పెట్టావా అని అర్జున్ బిక్కమొహం వేసి అడుగుతాడు. అక్కడ వాతావరణాన్ని తేలికపరచాలని అంటాడు. ఆ మాటకు అందరూ నవ్వుతారు. ఇక రండి, అందరం భోజనాలు చేద్దాం అని అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న పిలవడంతో అందరూ వెళ్తారు. ఎంతైనా కన్న తల్లిని వదలలేడు కాబట్టి రాకీ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటాడు. అర్జున్ వాళ్ళు కూడా జై వాళ్ళ అందరికీ ఘనంగా మర్యాదలు చేసి మరీ సాగనంపుతారు. ఆ రోజు కూడా ఇంటికి వచ్చి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. కీర్తన రూమ్ మాత్రం డోర్ లాక్ చేసి ఉంటుంది. ఎవరిని అడగాలో అర్థం కాక సైలెంట్గా అలాగే సోఫాలో కూర్చొని ఉంటుంది. లడ్డు డ్రెస్ మార్చుకొని డోర్ క్లోజ్ చేద్దామని వచ్చేసరికి కీర్తన కనిపిస్తుంది. తన దగ్గరికి వచ్చి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, రూమ్లోకి వెళ్ళొచ్చు కదా అంటాడు. రూమ్ లాక్ చేస్తుంది. ఎవరు లాక్ చేశారు? నాకు తెలీదు, అందుకని ఇక్కడే పడుకుంటాను అంటుంది. బాగా చలిగా ఉంది, ఇక్కడెలా పడుకుంటావు? ఎంత చలిగా ఉన్నా తప్పదు కదా, సోఫాలో పడుకుంటాను అంటుంది. అప్పుడే పైనుంచి దక్ష కీర్తన అని పిలుస్తుంది. సోఫాలోంచి లేచి చెప్పండి మేడం అంటుంది. ఏంటి ఇంటి ఓనర్ లాగా సోఫాలో కూర్చున్నావు? ఇక నుంచి నీకు రూమ్ కూడా ఉండదు. పని వాళ్ళందరూ ఎక్కడ పడుకుంటే నువ్వు అక్కడే పడుకో. వద్దులే, కొన్నాళ్ళు ఇంటి కోడలుగా ఉన్నావు కాబట్టి హాల్లో ఏదో ఒక మూల పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది దక్ష.
ఆ మాట వినగానే లడ్డూకి చాలా బాధగా అనిపిస్తుంది. కీర్తన మాత్రం ఎవరికీ అడ్డంగా లేకుండా సోఫాకి వెనుక వైపు మూసుకుపోయి ఉంటుంది. తను చూసి జాలిపడుతూ పాపం అనుకుంటూ లోపలికి వెళ్తాడు. తనని మరీ ఇంత టార్చర్ పెట్టడం అవసరమా అని అడుగుతాడు జై. ఏం చేస్తాం బాబు, అన్నదమ్ములు ముగ్గురు కొండెక్కి కూర్చుంటారు కదా, ఆ కొండ దిగి రావాలంటే ఇలాంటివి తప్పదు. ఇప్పుడు బయటకు వెళ్ళి చూడండి, మీ తమ్ముడు గారు కీర్తనకి దిండు దుప్పటి తెచ్చిస్తారు. నిజంగా తన మీద కోపంతో కాదు కదా, వాళ్ళిద్దరినీ కలపాలంటే మాకింతకన్నా ఆలోచన రాలేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి అంటుంది దక్ష. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావుగా, ట్రై చేయి. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాంలే. లోపలికి వెళ్ళాడు కానీ లడ్డూకి అస్సలు మనశ్శాంతిగా లేదు. పాపం కీర్తన చాలా ఇబ్బంది పడుతుంది. బాగా చలిగా కూడా ఉంది. హాల్లో ఎలా పడుకుంటుంది? తనని నా రూమ్లోకి పిలిస్తే, వద్దు నేను పిలవను, తను చేసిన తప్పులకి శిక్ష పడాల్సిందే అని చాలా గట్టిగా ఉంటాడు లడ్డు. బయటకు వచ్చి చూసేసరికి చలి కొణికిపోతూ ఉంటుంది కీర్తన. లడ్డు ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఒక దిండు బ్లాంకెట్ తెచ్చి దిండు తన తల కింద పెట్టి బ్లాంకెట్ తన కప్పి ప్రేమగా తన తల నిమిరి అతి కష్టం మీద లోపలికి వెళ్తాడు. అది పైనుంచి జై, దక్ష ఇద్దరు చూస్తారు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది దక్ష డియర్. దక్ష కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని స్వెటర్ వేసుకొని రూమ్లో హీటర్ ఆన్ చేస్తుంది. ఏమైందిరా, బ్రీతింగ్ కష్టంగా ఉంది అంటూ కొంచెం కష్టపడుతూ బ్రీత్ తీసుకుంటూ ఉంటుంది. అంతే, జై ఫాస్ట్గా వచ్చి తన అరచేతులు గట్టిగా రుద్దుతూ తనని గట్టిగా హత్తుకుంటాడు. జై తన డ్రెస్ తీసేసి దక్ష స్వెటర్ కూడా తీసేసి తనకి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. తనకి వెచ్చగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి కొద్దిసేపటికి దక్ష నార్మల్ అవుతుంది. నాకు ఈ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు శ్రీవారు అంటే తన గుండెల మీద పడుకుంటుంది. జై ఇద్దరికి బ్లాంకెట్ కప్పి చలికాలంలో చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుందిలే, టెన్షన్ పడకు. చాలాసేపటి నుంచి సరిగ్గా ఊపిరాడకపోవడంతో కాస్త టెన్షన్ పడి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది. అర్ధరాత్రి పూట అయినా సరే నీకు ఎలాంటి ప్రాబ్లం, ఎప్పుడొచ్చినా సరే నన్ను నిద్ర లేపు. అయ్యో, తనని డిస్టర్బ్ చేయడం దేనికి అని అలాగే ఉండకు. జై విశాలమైన ఛాతీ మీద పడుకొని ఇప్పుడు హాయిగా ఉంది తెలుసా. 2 రోజుల నుంచి బయట ఫుడ్ తింటున్నావు కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా, ఏదైనా ఉంటే చెప్పు, డాక్టర్ని కలుద్దాం అంటాడు. నేను ఇంటి దగ్గర ఫుడ్ తిని అక్కడికి వస్తున్నాను కాబట్టి అక్కడ ఎక్కువ ఏమీ తినట్లేదు. ఏమీ తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతానని లైట్గా తింటున్నాను. నీకు ఒక విషయం తెలుసా, నా పెళ్ళికి ముందు కూడా ఒకసారి చాలా లేట్ అయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే విపరీతమైన చలిగాలి, అది తట్టుకోలేక అలాగే నిలబడిపోయాను. ఇక ఆ రోజే నాకు చివరి రోజు అనుకున్నాను. అస్సలు ఊపిరాడలేదు, కింద పడిపోయాను. నాకు అంతవరకే గుర్తుంది. తెల్లారేసరికి హాస్పిటల్లో ఉన్నాను. మరి ఎవరు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అడుగుతాడు జై. తెల్లవారిన తర్వాత అక్కడ డ్యూటీ డాక్టర్ చెప్పింది, ఎవరో ఒక అతను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్ కూడా కట్టేసి వెళ్ళిపోయాడంట. ఈ రోజుల్లో అలాంటి మంచివాళ్ళు ఉన్నారా అంటాడు జై. అంతేకాదు, నేను ఇంకా ఇంటికి రాలేదని మా నాన్న ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పి మా నాన్నగారు వచ్చేదాకా ఉండి మరీ వెళ్ళారు. ఆ రోజు మీరు చూసిన బ్లేజర్ అతనిదే. ఆ బ్లేజర్ ఎవరిదో, అతనెవరో, ఎలా ఉంటాడో ఏమీ తెలీదు. నేను తనని గుర్తుపట్టకపోయినా అతను నన్ను గుర్తుపట్టినా బాగుండు అనిపిస్తుంది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా. రేపొద్దున చెప్పచ్చులే, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో అంటాడు. రేపు మాత్రం ఎలా చెప్తాను, అతనెవరో నాకు తెలియదు కదా అని నార్మల్గా చెప్పి ఏదో గుర్తొచ్చినట్టు పైకి లేచి కూర్చుంటుంది. అంటే ఆ రోజు కాపాడింది మీరా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. జై చిన్నగా నవ్వి కళ్ళార్పి నేనే అని చెప్తాడు. నిజంగానా? చాలా ఆశ్చర్యంగా అడుగుతుంది. నువ్వు కింద పడిపోయానని చెప్పావు కదా, ఎక్కడ పడిపోయావు? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశాను చెప్తే అది నేనే చేశాను అని చెప్తే నమ్ముతావా అంటూ తనని జాయిన్ చేసిన హాస్పిటల్ పేరు చెప్తాడు. అంటే మీరే కదా, మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇది ఎవరు చేశారో తెలియక చాలా ఫీల్ అయ్యాను.
థ్యాంక్స్ చెప్పడానికి చాలా ఎదురు చూస్తున్నాను. ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. చూసావా, నేను అన్నీ తెలిసినా కానీ ఇప్పటికీ కూడా థ్యాంక్స్ చెప్పలేదు అని అంటాడు. ఎవరో తెలియదు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు మీరు కాబట్టి చెప్పాలి అనుకోవడం లేదు అని నవ్వుతూ కళ్ళెగరేసి చెప్తుంది. అబ్బో, ఇక్కడ నీకు థ్యాంక్స్ కోసం నేను వెయిట్ చేయట్లేదులే. ఫస్ట్ టైం నన్ను అప్పుడే చూసారా? లేదు, నువ్వు నాకు అంతకు ముందే తెలుసు. ఇప్పుడు అప్పుడు ఎలా తెలుసు చెప్పచ్చు కదా. ఫస్ట్ టైం ఎప్పుడు చూశారు శ్రీవారు? టాపిక్ డైవర్ట్ చేయకండి శ్రీమతి గారు. నాకు థ్యాంక్స్ చెప్పడం ఆ తర్వాత చూద్దాంలే. అప్పుడు తమరికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటాడు. ఇప్పుడేంటి థ్యాంక్స్ చెప్పాలి, నేను చెప్పను అంటూ జై భుజం గుండెల మీద పడుకొని షర్ట్ లేకుండా ఉన్న తన ఛాతీ మీద గిలిగింతలు పెడుతూ ఉంటుంది. మీరెక్కడ చూసారో నాకు తెలీదు. నేను మాత్రం పెళ్లి చూపుల్లోనే చూశాను. అప్పుడు కూడా నా లైఫ్ కన్ఫ్యూజనే. వచ్చారు, సీరియస్గా కూర్చున్నారు, ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు. అలాగే ఒక లుక్ ఇచ్చారు. కనీసం నచ్చాను అనే మాట కూడా చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చూపుల్లో చూడడం ఏంటి? నేను మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కాంటాక్ట్ చేసి నా ఫోటో పంపించాను కదా, ఫోటో చూడలేదా అని అడుగుతాడు. చూడలేదు. మా నాన్నగారు చూసి అబ్బాయి బాగున్నాడు, మంచి ఫ్యామిలీ, చేసుకోమని చెప్పారు, చేసుకున్నాను. మీ నాన్న చెప్తే చేస్తావా? నీకంటూ సొంత ఐడెంటిటీ ఉండదా? నాకంటూ సొంత అభిప్రాయాలు లేదా? శ్రీవారు పుట్టిన దగ్గర నుంచి అమ్మాయికి ఆ డ్రెస్ బాగుంటుంది, ఈ స్కూల్ బాగుంటుంది, ఇలా చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఐస్ క్రీమ్ తింటే సంతోషంగా ఉంటుంది, చాక్లెట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఈ స్కూల్ బాగుంటుంది, ఈ డ్రెస్ చక్కగా ఉంటుంది అని నాకు ఏది మంచి ఏది చెడు అనేది చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదా. అన్నిట్లో బెస్ట్ ఇచ్చారు అని ఇన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు జీవితాంతం నేను ఉండే ఇంటి గురించి తెలుసుకోకుండానే మా నాన్నగారు పెళ్లి చేసుకోమని చెప్తారా? అప్పుడు మా నాన్న చెప్పినట్టు చేస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తున్నాను కదా. నేను చెప్పిన పని ఒకటి కూడా చేయలేదు అంటాడు జై. మీరు చెప్పిన పని చేయకుండా ఏముంది, అన్నీ చేస్తున్నాను కదా, మళ్ళీ అలా అంటావేంటి అని రెండు బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వాలి అని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, ఇంతవరకు ఇవ్వలేదు కదా. అప్పుడు నా మాట వినట్లేదు అనే కదా అర్థం. అబ్బా, ఎంత గొప్ప పాయింట్ పట్టుకున్నారు శ్రీవారు. మరి ఒక్కసారి కూడా ముద్దివ్వలేదు కదా. ఏ ఆడపిల్లైనా ఇలాగే ఉంటుంది. ప్రపంచంలో ఏ కన్న తండ్రి అయినా తన కూతురు సంతోషం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అంతదాకా ఎందుకు? మీరు కూడా మీ అమ్మగారి కోసం వెయిట్ చేస్తున్నారు కదా. పుట్టక ముందే మీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు 25 సంవత్సరాలు పెంచిన నా మీద మా నాన్నకు ప్రేమ ఉండదా? జై చిన్నగా స్మైల్ ఇచ్చాడు. అవును, అది ఇది మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం మీరు నన్ను ఎక్కడ చూశారో చెప్పలేదు అని మళ్ళీ అడుగుతుంది. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నాకు నిద్ర వస్తుందిరా అని కళ్ళు మూసుకున్నాడు జై. ఫస్ట్ టైం ఎక్కడ చూశాడన్న విషయం చెప్పకుండా సంవత్సరం పాటు గడిచిపోయిందన్నమాట. ఎలా నిద్రపోతారో నేను చూస్తాను అంటూ కొంచెం పైకి లేచి జై పెదవిని గట్టిగా కొరుకుతుంది. అబ్బా రాక్షసి అంటూ ఫాస్ట్గా లేచి కూర్చుంటాడు. దక్ష గట్టిగా నవ్వి ఇప్పుడైనా చెప్పండి, ఎక్కడ చూశారు? జై దక్ష బంప్ మీద సున్నితంగా చేతులు వేసి, చూసావమ్మా, నీ కోడలు మరీ రాక్షసులా తయారైంది. శ్రీవారు నిజంగానే రాక్షసుని. అసలు విషయం చెప్పకుండా చంపుతున్నారు. నా ఆఫీస్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ ఉంది కదా, ఉంటే అక్కడ చూశాను. లిఫ్ట్ రిపేర్ జరుగుతుంటే అక్కడ వెయిట్ చేస్తున్నాను. అప్పుడే నువ్వు నడిచి వస్తున్నావు. వచ్చి సుధీర్ పక్కన కూర్చొని వాడిని లాగిపెట్టి ఒకడు కొట్టావు. ఆ రోజు మనం సినిమా స్టోరీ కూడా చెప్పావు కదా. నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో సుధీర్ నా దగ్గర నుంచి కాంట్రాక్ట్ కొట్టేశాడు. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఓ అప్పుడా? నేను మిమ్మల్ని చూడలేదు. ఐస్ క్రీమ్ తినడానికి టైం సరిపోదు, నన్నెక్కడ చూస్తావు అంటూ మూతి బిగించి కూర్చుంటాడు జై. ఎక్కడైనా ఇంట్లో భార్య అలుగుతుంది, భర్త బుజ్జగిస్తూ ఉంటాడు. మా ఇంట్లో ఏంట్రా బాబు అంటే తమరు ఎక్కువగా అలుగుతారు. ఈ సంవత్సర కాలం మొత్తం నాకు మిమ్మల్ని బుజ్జగించడానికి టైం సరిపోయింది అంటే జైని దగ్గరికి తీసుకొని తన పేదాలను అదుముకుంటుంది దక్ష.
ఆ తర్వాత ఆ ముద్దుని కంటిన్యూ చేస్తాడు జై. ఆ రోజు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పలేదు అన్నారు కదా, ఇలా థ్యాంక్స్ చెప్పాను. ఏది ఏమైనా మీరు చెప్పింది థ్యాంక్స్ బాగుంది, మళ్ళీ ఇంకొకసారి చెప్పవా అంటూ కళ్ళు మూసుకున్నాడు. నాకు నిద్ర వస్తుంది శ్రీవారు, ఈ ఒక్కసారికి థ్యాంక్స్ చెప్పి నిద్రపో అంటాడు. మళ్ళీ తన పెదవులు అందుకొని ప్రేమగా ఒక ముద్దు పెడుతుంది. ఇక పడుకో అంటాడు. ఈరోజు కూడా ఇలా దూరంగా ఉండడం నీకు బాధగా లేదా? ఈ విషయం గురించి అంతకుముందు నీకు చెప్పాను, ఎందుకు అంత ఫీల్ అవుతావు? జీవితాంతం దూరంగా ఉండమన్నారా ఏంటి? కొద్ది రోజులే అంతే, కానీ నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. నిజం చెప్తున్నాను, నాకేమీ ఇబ్బంది లేదు, హ్యాపీగా నిద్రపో. వాళ్ళిద్దరూ ఫంక్షన్కి వచ్చారు. నా ఫంక్షన్కి రాలేదు అని ఐశ్వర్య గొడవ చేస్తుంది, ఇక పడుకో అంటాడు. జై ఎంత చెప్తున్నా కానీ ఇలా మ్యారేజ్ డే రోజు ఇద్దరు దూరంగా ఉండడం మాత్రం కొంచెం బాధ కలిగిస్తుంది దక్షకి. అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. జై ఎంత చెప్తున్నా కానీ ఇలా మ్యారేజ్ డే రోజు ఇద్దరు దూరంగా ఉండడం మాత్రం కొంచెం బాధ కలిగిస్తుంది దక్షకి. అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. ఉదయం లేచేసరికి జై బిగి కౌగిల్లో ఉంటుంది దక్ష. తనని జాగ్రత్తగా పక్కకి జరిపి పడుకోబెట్టి తన బంప్ మీద కిస్ చేసి గుడ్ మార్నింగ్ మా అని చెప్పి బ్లాంకెట్ కప్పి దక్ష కూడా ఒక ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు. తన ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకొచ్చి మేడం గారు నిద్ర లేచాక తన బ్రేక్ఫాస్ట్ పెట్టు అని పద్మకి చెప్పి అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతాడు జై. జై డైరెక్ట్గా తన ఫామ్ హౌస్కి వస్తాడు. అక్కడ డోర్ తీసి స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. నాగభూషణం వాళ్ళ కొడుకు ఇద్దరిని కుర్చీలో కట్టేశారు ఉంచుతారు. ఈరోజు 2 పూటలా వచ్చి వాళ్ళని కావలసిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసి వెళ్తున్నాడు జై. మర్యాదగా చెప్పు, ఎందుకు మా పెద్దమ్మని బెదిరిస్తున్నారు అని చాలా సీరియస్గా అడుగుతాడు జై. నాగభూషణం ఏం మాట్లాడాడు. చాలా రోజులు మా ఇంటి ఫుడ్ తిన్నావు కదా, లక్షలు డబ్బులు తీసుకున్నారు కదా, కాబట్టి నిజమంత తొందరగా బయటికి రాదులే అనుకొని అక్కడ ఉన్న ఒక స్టిక్ తీసుకొని నాగభూషణంని కొట్టాలని చేయి పైకెత్తాడు. నాకేం భయం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో అని కేర్లెస్గా ఉంటాడు నాగభూషణం. ఆ దెబ్బ తనకి పడుతుంది అనుకుంటాడు నాగభూషణం. కానీ వాళ్ళ కొడుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు జై. నా కొడుకును కొట్టద్దు, తర్వాత నువ్వే బాధపడాలి, మర్యాదగా వాడిని వదిలిపెట్టు అని రంకెలు వేస్తూ ఉంటాడు నాగభూషణం. నాన్న నన్ను చంపేస్తున్నాడు, ఆ విషయం ఏంటో చెప్పి తగలడు, లేకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని ఏడుస్తూ ఉంటాడు పాపం ఆ దొంగ పెళ్లి కొడుకు. నువ్వు ఇప్పుడే నిజం చెప్తావు అనే నమ్మకం కూడా నాకు లేదు, అందుకే 2 పూటలా వచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చి వెళ్తున్నాను. నాకేదో ఒకరోజు తిక్కరేగుతుంది, అప్పుడు మీ ఇద్దరి పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నేను టైం ఇచ్చినప్పుడు చెప్తేనే బాగుంటుంది, ఆలోచించుకో, నిజం చెప్పడానికి రెడీగా ఉండండి అని చెప్పి ఫుడ్ అక్కడ పెట్టేసి మళ్ళీ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు జై. అసలు నువ్వు కన్నతండ్రివేనా? నన్ను పట్టుకొని అలా కొడుతూ ఉంటే చూస్తూ ఉంటావా అని దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు దొంగ పెళ్లి కొడుకు. అక్కడ నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాడు నాగభూషణం. కీర్తన కళ్ళు తెచ్చేసరికి తల కింద దిండు, తన మీద బ్లాంకెట్ ఉంటాయి. నా లడ్డూ నాకు ఇచ్చాడు అని వాటిని పట్టుకొని సంతోషపడుతుంది. అవి మడత పెట్టి ఓపెన్ చేసి ఉన్న లడ్డూ రూమ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అంటుంది. ఎందుకు అంటాడు. రాత్రంతా బాగా చలి వేసేసింది, మీరిచ్చిన బ్లాంకెట్ వల్ల కొంచెం సేపైనా నిద్రపోగలిగాను. ఏమీ అనుకోకుండా ఫీవర్ తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇస్తావా? ఒళ్ళు కాలిపోతుంది, ఏదైనా తిని ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్ వేసుకుంటాను అని నీరసంగా చెప్తుంది. లోపలికి రా, కొంచెంసేపు పడుకో, ఏదైనా తిని టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో. ఇవాళకి ఏ పని చేయకుండా నేను వదినతో చెప్తాను అంటాడు. వద్దు, పని వాళ్ళు ఇంట్లోకి రాకూడదు అంటూ దూరంగా జరుగుతుంది. నువ్వు చేతులారా చేసుకున్నదే కదా, పర్వాలేదులే, లోపలికి రా అని చేయి పట్టుకుంటాడు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను కదా అంటూ లడ్డూ చేతిలో నుంచి చేయి తీసుకొని ముందుకు వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయింది కీర్తన. కీర్తన అంటూ తనని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. వాకింగ్కి వెళ్దామని బయటకు వచ్చిన తాతగారు అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు.
కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఇడ్లీ రెడీగా ఉంటాయి. కీర్తనని లేపి బ్రష్ చేసుకోమని చెప్తాడు. జాలి చూపిస్తున్నారా? అవసరం లేదు, నేను బయటకు వెళ్తాను అని అంటుంది కీర్తన. నోరు మూసుకొని చెప్పించేయి అంటాడు సీరియస్గా. ఎందుకంత గట్టిగా అరుస్తున్నాడు? కొంచెం చిన్నగా చెప్పొచ్చుగా అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. వేడిగా ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకో, కొంచెం సేపు రెస్ట్ తీసుకో, తర్వాత పని చేసుకోవచ్చు అంటాడు. వద్దు, ఇంకా లేట్ అయితే దాక్ష అక్కకి కోపం వస్తుంది. లేవగానే తనకి జ్యూస్ ఇవ్వాలి, నేను వెళ్తాను అని అంటుంది. కీర్తన ప్లీజ్ తినేసి వెళ్ళు అని తను చేయి పట్టుకొని ప్లీజ్ అని బ్రతిమలాడటంతో అడిగేసరికి కీర్తన కూర్చొని ఇడ్లీ తింటుంది. నేనంటే నీకెంత ప్రేమో నాకు అర్థమవుతుంది. ఆ ప్రేమని అందుకునే అదృష్టం ఉందో లేదో తెలీదు అంటూ లడ్డూ వైపు చూస్తూ బాధగా ఉంటుంది. అది తినడం పూర్తవ్వగానే ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోసిస్తాడు. అది తాగగానే టాబ్లెట్ వేసుకుంటుంది. కొంచెంసేపు పడుకో, ఫీవర్ తగ్గుతుంది అంటూ తను పడుకున్నాక ఫీవర్ ఉందా లేదా అని ఒక 100 సార్లు చెక్ చేస్తాడు లడ్డు. దక్ష నిద్రలేచేసరికి జై ఉండదు. శ్రీవారికి అన్నిటికీ తొందరే అనుకుంటూ తను కూడా లేచి జైకి ఫోన్ చేస్తుంది. ఏంటి డియర్, మెలకు వచ్చిందా అంటాడు. నేను నిద్ర లేచే వరకైనా ఉండొచ్చు కదా. హలో మేడం, తమరి టైమింగ్స్ మారిపోయాయి. ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో తెలియడం లేదు. చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తిను అంటాడు. రాత్రి బాగా లేట్ అయింది కదా, మెలకువ రాలేదు అంటుంది. ఏం పర్వాలేదు, ఈ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవచ్చు. లవ్ యూ శ్రీవారు. ఐ లవ్ యూ డియర్. పర్వాలేదు, కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకో. ఇవాళ ఐశ్వర్య ఫంక్షన్కి వెళ్ళాలి కదా అంటాడు. సరే అని ఫోన్ పెట్టేసి తను కూడా ఫ్రెష్గా అయ్యి కిందకి వస్తుంది. తన కిందకి రాగానే పద్మ బీట్రూట్ జ్యూస్ ఇస్తుంది. ఇది వద్దు అంటుంది ఫేస్ చిరాగా పెట్టి. తాగండి మేడం, సార్ మరీ మరీ చెప్పి వెళ్ళారు అంటుంది పద్మ. సరేలే అంటూ గ్లాస్ తీసుకొని అతి కష్టం మీద కొంచెం కొంచెం తాగుతూ కీర్తన ఏది అని అడుగుతుంది. తనకి ఫీవర్గా ఉందని సార్ కీర్తనని తన రూమ్లో ఉండమన్నారు. అంటే ఇందాక కళ్ళు తిరిగి కింద పడుతుంటే సార్ ఎత్తుకొని తీసుకెళ్లారు అని చెప్తుంది. సరేలే నువ్వు వెళ్ళు అని లడ్డూ రూమ్ వైపు చూసి నవ్వుకుంటుంది దక్ష. మధ్యాహ్నానికి కీర్తనకి కొంచెం బెటర్గా ఉంటుంది. అప్పటిదాకా తను లడ్డూ రూమ్లోనే ఉంటుంది. తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కూడా. ఈవినింగ్ ఐశ్వర్యలో ఫంక్షన్కి బయలుదేరుతారు. వర్ధిని గారు తప్ప అందరూ వెళ్తారు. అందరినీ చూడగానే ఐశ్వర్య భలే సంతోషపడుతుంది. కానీ రమ్య సౌమ్య ఇద్దరూ లేరు అని కొంచెం బాధపడుతుంది. శేఖర్ కూడా తన రేంజ్ తగ్గట్టు ఫంక్షన్ బాగానే చేస్తాడు. జై, శేఖర్ కలిసి చదువుకున్నారు కాబట్టి ఇద్దరికి ఫ్రెండ్స్, కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ రావడంతో జై ఫ్రెండ్స్ దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. కీర్తన వెనకాలే ఉంటాడు లడ్డు, ఎందుకంటే తనకు కొంచెం హెల్త్ బాగాలేదని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దక్ష చూసి పర్వాలేదు, కొంచెం లైన్లో పడ్డాడు అనుకుంటుంది. రాఖీ దక్ష ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫంక్షన్ మొత్తం అంజు బాగా అరేంజ్మెంట్ చేసింది. వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించి చాలా ప్రేమగా అందరినీ రిసీవ్ చేసుకుంది. అందరికి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది. జ్యూస్ గ్లాస్ పట్టుకొని దక్ష దగ్గరికి వచ్చి తీసుకోండి మేడం అంటూ దక్షకి మీరు కూడా కొంచెం రాఖీకి కూడా ఇస్తుంది. చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా. ఇందులో నేను చేసేది ఏమీ లేదు మేడం. ఈవెంట్ వాళ్ళు వచ్చి ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చేశారు. క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ సంగతి చూస్తున్నారు. ఇంకా నాకేం పని ఉంటుంది. ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకపోతుంది. అంజు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటుంది దక్ష. ఏంటంజు, ఏమైంది? మేడం నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఇదేంటి మా అక్క అని అడుగుతుంది అంటూ ఆశ్చర్యపడతాడు రాఖీ. ఏంటో అడుగు, నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను. మేడం ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంజు ఆఫీస్ విషయాలు నాకు అంతగా తెలీదు. ఏవో కొన్ని చెప్తారు, కానీ ఫుల్ డీటెయిల్స్ నాకు అంతగా తెలీదు. మేడం ఈ విషయాన్ని సార్తో నేను చెప్పలేకపోతున్నాను, అందుకే మీ హెల్ప్ తీసుకుంటున్నాను. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ కొత్త ప్రాజెక్టు కోసం ఒక 5గురిని సెలెక్ట్ చేసి 2 నెలల పాటు అమెరికా పంపిస్తున్నారు. సార్కి చెప్పి ఆ ప్రాజెక్టులో నన్ను కూడా యాడ్ చేయమని చెప్పండి. ఎందుకు? నువ్వు సార్ పిఏ కదా. ప్రాజెక్టుకి నీకు ఏంటి సంబంధం? నిజమే మేడం, నాకేం సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది. నన్ను ఇంట్లో ఉంచి వాళ్ళు హనీమూన్కి వెళ్ళరు.
అలాగే నేను హాస్టల్లో ఉంటానంటే బావ ఒప్పుకోడు. నేను ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరూ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. మా ముగ్గురికి ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే ఈ ప్రాజెక్ట్ పని మీద 2 నెలలు అమెరికా వెళ్తే వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అవుతారు. ఇంకా హ్యాపీగా ఉంటారు. పైగా ఆఫీస్ పని మీద వెళ్ళాను కాబట్టి అక్క బావ కూడా ఏమీ అనరు. మీ కంపెనీయే కాబట్టి సేఫ్టీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మా బావకి కూడా ధైర్యంగా ఉంటుంది. వెరీ గుడ్ అని మెచ్చుకున్నట్టుగా చూస్తాడు రాఖీ. అంజు అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంటే దక్షకి భలే ముచ్చటగా అనిపిస్తుంది. మరి 2 నెలల తర్వాత ఏం చేస్తావు అని దక్ష కావాలని అడుగుతుంది. మేడం 2 నెలలు టైం ఉంది కాబట్టి లోపు ఏదో ఒకటి చేయొచ్చు. ఎలాగో బావ నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతానేమో. ఈ 2 నెలలు వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా. ప్లీజ్ మేడం సార్కి చెప్పండి. ఈ విషయాన్ని సార్ దగ్గర ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అందుకే మీకు చెప్తున్నాను. సరే సార్కి చెప్పి చూస్తాలే అంటుంది దక్ష. చెప్పి చూడడం కాదు, ఎలాగైనా ఒప్పించండి ప్లీజ్. మీరైనా నేనైనా కోరుకునేది వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలనే కదా. ఈ పని మీరు చేయండి అని 2 చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. ఈలోగా అంజు ఫ్రెండ్స్ రావడం చూసి మీరు ఒప్పించి ఆ మంచి విషయం చెప్తూ విషయం నాకు ఫోన్ చేయండి, మా ఫ్రెండ్స్ వచ్చారు నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అంజు. నైస్ కదా అని రాఖీ వైపు చూస్తుంది దక్ష. రాఖీ మాత్రం తనని అపురూపంగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన దక్ష కాఫీ బాగుంది కదా అంటుంది. అవునాక తన చేత్తో ఇచ్చిన కాఫీ చాలా టేస్ట్గా ఉంది అంటాడు జ్యూస్ తాగుతూ అంజుని చూస్తూ. అంజు బాగా మాట్లాడింది కదా. అవునక్క చాలా గొప్పగా మాట్లాడింది అంటూ తనని చూస్తూ ఉంటాడు రాఖీ. కాఫీ తెచ్చిన అమ్మాయి డ్రెస్ బాగుంది కదా అంటుంది అంజుని చూస్తూ. చాలా బాగుంది అంటాడు. కాఫీ తెచ్చిన అమ్మాయి కూడా బాగుంది కదా అంటుంది దక్ష జ్యూస్ తాగుతూ. అవునక్క చాలా బాగుంది, ఏంజిల్లా ఉంది అని గబుక్కన ఉలిక్కిపడి ఏంటక్క ఏదో చెప్తున్నావు అంటాడు. కాఫీ తాగు అంటుంది. సరే అంటూ జ్యూస్ గ్లాస్ పట్టుకొని కొంచెం తాగి అనుమానంగా దక్ష వైపు చూస్తాడు. ఏంటి రాఖీ కాఫీ ఇంత కూల్గా ఉంది అని ఆలోచిస్తున్నావా అంటుంది. ఇది జ్యూస్ కదక్క అంటాడు ఏడుపు మొహం పెట్టి. నువ్వే కదా ఇందక్కడి నుంచి కాఫీ బాగుంది, అది తెచ్చిన అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ బాగుంది అనేదో చెప్తున్నావు కదా అని తమ్ముడు మొహంలోకి తొంగి చూస్తుంది దక్ష. బావా పిలిచావా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు రాఖీ. తమ్ముడు పడే కంగారుని చూసి నవ్వుకుంటుంది దక్ష. దొంగ దొరికాడు అనుకుంటుంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.